ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? గడిచిన నెల సెప్టెంబర్ నెలంతయు దేవుడు మనల్ని కాపాడి మనల్ని సురక్షితంగా ఉంచాడు. మన జీవితంలో మరో నెలను అక్టోబర్ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తాము. ఈ నెల, ఈ మంత్ యొక్క వాగ్దానము మనము చదువుకుందాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 92వ కీర్తన 12వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క కీర్తనాకారుడు నీతిమంతులను 2 వృక్షాలతో పోల్చాడండి. అది ఏంటంటే ఖర్జూరము, ఒకటి ఖర్జూర వృక్షము, 2 దేవదారు వృక్షము. ఈ 2 వృక్షాల యొక్క లక్షణాలు మనము చూద్దాము. ఖర్జూర వృక్షము ఎక్కడ మొలుస్తుందంటే ఎడారి ప్రాంతంలో మొలుస్తుంది. ఎడారి ప్రాంతంలో బ్రతకటానికి ఇష్టపడుతుంది. ఏ వృక్షము కూడా ఎడారి ప్రాంతంలో బ్రతకలేదండి. ఎందుకంటే అక్కడ నీరు ఉండదు, ఉష్ణమి వేడి ఎక్కువగా కాబట్టి ఏ చెట్టు కూడా ఎడారి ప్రాంతంలో ఎండ వేడిమికి తట్టుకోలేక చనిపోతుంది. కానీ ఈ యొక్క ఖర్జూర వృక్షము యొక్క లక్షణము ఏంటంటే అక్కడ ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఎండకి వేడిమికి, ఆ ఇసుక భూమికి, ఆ ఎడారి ప్రాంతానికి నీళ్లు లేనటువంటి ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క ఖర్జూర వృక్షము అక్కడ మొలచి ఇది మువ్వు వేస్తూ ఎదుగుతుంది అన్నమాట. ఎలాగ ఎదుగుతుంది? దినానికి మువ్వు వేస్తూ ఎదుగుతుంది. అక్కడ పరిస్థితులు ఈ యొక్క వృక్షానికి వ్యతిరేకంగా ఉన్న ఆ పరిస్థితులకి సర్దుకొని ఈ యొక్క వృక్షము బ్రతకటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా లెబనాను మీద దేవదారు వృక్షము. లెబనాను అంటే అది పర్వతములు, కొండలు, రాళ్ళు, రప్పలు, బండలు ఉన్నప్పుడు కూడా ఈ దేవదారు వృక్షము ఏం చేస్తుందంటే ఆ కొండల్లోనూ, ఆ బండల్లోనూ, ఆ లోయలోనూ దాని వేర్లను బండలోనికి తీసుకొని వెళ్ళి ఇది అక్కడ బ్రతకటానికి వీలుగా ఉంటుంది. అందుకే దీనికి దేవదారు వృక్షము అని పెట్టారు. ఈ దేవదారు వృక్షము ఆ కొండల్లో, లోయల్లో, బండల్లో బ్రతుకుతూ అక్కడ జీవిస్తూ అక్కడ అనేక మందికి ఏం చేస్తుందంటే నీడను ఇస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎక్కడున్నా కానీ వారి యొక్క నీతిని, యథార్థతని, భక్తిని దేవుడు చూసి వారిని దేవుడు దినానికి వారిని ఆశీర్వదించినై ఉన్నాడు, వారిని బలపరచినై ఉన్నాడు, వారిని దీవించినై ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ కష్టాలలో, ఏ శ్రమలలో, ఏ నిందలలో, ఏ వ్యతిరేకము, ఏ అడ్డుబండలు ఉన్నప్పటికీ కూడా నీవు నీతిమంతుడుగా ఉన్నప్పుడు, నీతిమంతురాలుగా ఉన్నప్పుడు, ఎంతకాలం ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, అవమానములు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ యొక్క నీతిని చూసి ఆ పరిస్థితులన్నిటినీ, వ్యతిరేకపు పరిస్థితులన్నిటినీ అనుకూలమైన పరిస్థితులుగా చేసి దేవుడు ఈ నెలలో దేవుడు నిన్ను దీవించినై ఉన్నాడు, ఆశీర్వదించినై ఉన్నాడు. ఏ విధముగా అంటే ఖర్జూరము వృక్షము వలె మువ్వు వేయుదువు, దేవదారు వృక్షము వలె ఎదుగుదువు. నీ యొక్క అభివృద్ధి దినానికి దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను ఆశీర్వదించినై ఉన్నాడు, నిన్ను ఎదుగుదల, నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నిన్ను ఎదుగుదల చేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఆయా గడిచిన మంత్ అంతయు, గడిచిన నెలంతయు మీరు మమ్మల్ని కాపాడి నా తండ్రి సురక్షితంగా నా తండ్రి అక్టోబర్ 1 నెలలో నా తండ్రి 1 తేదీన మీరు మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరిచారయ్యా. నీతిమంతులు ఖర్జూరము వృక్షము వలె మువ్వు వేయుదురు,
వారు ఆయా దేవదారు వృక్షము వలె ఎదుగుదరని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా. స్తోత్రం నాయన. ఆయా నీ ప్రియ బిడ్డలు మా ప్రవ్వా నీతితో యథార్థతో భక్తితో ఉన్నప్పటికీ కూడా ఈ లోకంలో నా తండ్రి నిందలు అవమానములు కష్టాలు పేదరికము నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నా తండ్రి ఈ యొక్క నెలలో వారిని నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరము చేసి పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలు వారి మీద, వారి కుటుంబం మీద, వారి పిల్లల మీద మీరు కుమ్మరించమని అడుగుచున్నానయ్యా. ఏ కుటుంబము ఏ అవసరతతో ఏ కొదువుతో ఉన్నదో మా ప్రవ్వా వారి యొక్క అవసరాలు వారి యొక్క కొదువులను దూరము చేసి సమృద్ధి అయినటువంటి దీవెన ఆశీర్వాదము ఈ నెలలో మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీతిమంతులు ఖర్జూరము వలె మువ్వు వేయుదురని మీరు చెప్పారా మా ప్రవ్వా. దినానికి ఆయా మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయుచున్న ప్రతి పనిలో మీ యొక్క దీవెన దయచేయమని అడుగుచున్నాను. ఆయా వారు నా తండ్రి ఆయా వారు చేయుచున్న ప్రతి పని బాటుల్లో నీ యొక్క ఆశీర్వాదము వారు చూచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో వారందరినీ దేవా వారిని ఆశీర్వదించండి నాయన. పట్టజాలనటువంటి విస్తారమైన దీవెనలతో ఈ మంత్ అంతయు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు దీవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా. స్తోత్రం నాయన. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమండి. ఆయా జీవితంలో సెటిల్మెంట్ లేదని కృంగిపోతున్నారో నిరుత్సాహమైన జీవితంలో ఉన్నారో నా తండ్రి వారందరికీ నా తండ్రి సంతోషము సమాధానము ఉత్సాహమైన జీవితము నీలో ఆనందించుటకు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వారి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ఆనందము ఆయా కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. ఈ మంత్ అంతయు దేవా మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.